ఇంతకుముందు వీడియోలో నేను లస్ట్ గురించి కొంచెం తప్పుగా మాట్లాడాను. కానీ లస్ట్ అనేది మనందరికీ చాలా ఉపయోగమైన ఒక ఎనర్జీ అన్నమాట. అంటే మనకి ప్లెజర్ కోసం అండ్ మనం దేన్ని ఫీల్ అవ్వాలన్నా ఈ లస్ట్ అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి. ఈ లస్ట్ని ఫ్రీగా వదిలేసామనుకోండి, అది ఖచ్చితంగా నెగిటివిటీకి దారితీస్తుంది అనమాట. అంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే అది మనకి ఎనిమీలా మారిపోతుంది. అదే ఈ లస్ట్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయడం నేర్చుకుంటామో అండ్ ఈ ఎనర్జీని, ఈ రా ఎనర్జీని మనము సరైన విధాలుగా దాన్ని యూటిలైజ్ చేస్తామో అప్పుడు మనం దాంట్లో వచ్చే ప్లెజర్స్ని ఇంకా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకు ఈ లస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే లైఫ్కి, ఇది మనల్ని మోటివేట్ చేస్తుంది. అంటే ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అనడానికి ఇది మనల్ని మోటివేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు. అంటే దానికి ఫ్రీడమ్ ఇచ్చి మనం దాన్ని వదిలేయకూడదు అనమాట. అలా చేయకుండా మనం దీన్ని ఒక సరైన డైరెక్షన్ చూపించి దాన్ని కంట్రోల్ చేసి వాడినట్టయితే అది మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అండ్ మన మైండ్కి వచ్చే ప్లెజర్ అనేది ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే మీరు చూసే ఉంటారు, మనము ఎజాక్యులేట్ చేయకుండా, అంటే మనము చేయకుండా కూడా ఆర్గాజమ్స్ని పొందొచ్చు అన్నమాట బాడీలో. ఎందుకంటే ఇట్స్ ద ఫీలింగ్ కదా, ఆల్ అబౌట్ ద ప్లెజర్. ఆ ప్లెజరబుల్ ఫీలింగ్ అనేది మన మైండ్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల వస్తుంది. సో ఈ ఎనర్జీని మనం ఎప్పుడైతే బాడీలో పెట్టుకుంటామో ఖచ్చితంగా మనము కొన్నిసార్లు లస్ట్ఫుల్గా ఫీల్ అవుతాం. అంటే లస్ట్ అంటే నాట్ ఓన్లీ ఉమెన్ని చూసే ఆ రాంగ్ పర్సెప్షన్ కాదు, ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్. ఖచ్చితంగా మనకి ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే దీన్ని మనం ఒక సరైన డైరెక్షన్లో పెట్టి యూటిలైజ్ చేయడానికే ఇచ్చాడు. అండ్ మనం ఎప్పుడైతే మెడిటేషన్స్ లేకపోతే డీప్ బ్రీతింగ్ చేస్తామో ఈ ఎనర్జీ అంతా ఒక కంట్రోల్లో ఉంటుందన్నమాట. అండ్ మన మైండ్లో ఆ ఆర్గాస్మిక్ ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. రా ఎనర్జీని ఒక పద్ధతిలో పెట్టాలి, ఒక కంట్రోల్లో పెట్టాలి. అంటే మనం చేసే పనుల్లో పెట్టాలి. అప్పుడు మనకి మంచి ఊపు అంటారు కదా, ఆ ఊపు వస్తుంది అనమాట. నీలో అంత ఊపు ఉందా, దమ్ము ఉందా అంటారు కదా, ఆ దమ్ము అనేది వచ్చేది దీనివల్లే. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లెజర్ ఆఫ్ విన్నింగ్. అంటే కష్టపడే దాంట్లో ప్లెజర్ని మనం వెతుక్కోవాలన్నమాట. వర్కౌట్స్కి అడిక్ట్ అయిపోతారు కొంతమంది, అండ్ కొంతమందికి వాళ్ళు చేసే పనికి అడిక్ట్ అయిపోతారు. సో మనం ఈ తాగుడు మీద లేకపోతే సిగరెట్ల మీద లేకపోతే పాన్ మీద, మాస్టర్బేషన్ మీద, వీటి మీద పెట్టే అడిక్షన్ మనం ఎప్పుడైతే షిఫ్ట్ చేసి ఇంకో డైరెక్షన్లో పెడతామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక మంచి ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆ పని చేయాలి అన్న ఒక ఆరాటం, ఆతృత, లస్ట్ఫుల్నెస్. ఇట్స్ వెరీ గుడ్, దట్ ఈస్ గుడ్. యాక్చువల్గా బ్రహ్మచర్యం చేసినప్పుడు ఈ ఎనర్జీ అంతా మన బాడీలో ఫుల్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకి స్టార్టింగ్లో వచ్చి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే చాలా కోపం వస్తుంది మనకి తెలియకుండానే. ఒక ఫైర్ ఎనర్జీ అనేది మనలో బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ కోపం కూడా మంచిదే, ఎక్కడ యూజ్ చేయాలో తెలిస్తే. ప్రతి దాంట్లో గుడ్ సైడ్ ఉంటుంది, బ్యాడ్ సైడ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా గుడ్ సైడ్లో దాన్ని చూడాలన్నమాట. సో ఈ ఫైర్ ఎనర్జీని మనం కంట్రోల్ చేయాలి. అంటే మన యాంగర్ని, ప్రతి దాన్ని కంట్రోల్ చేయాలి. దేన్ని మీరు కంట్రోల్ చేయలేరు అనుకోండి, తెలియకుండానే ఒక లూప్లో పడిపోతాం, లేకపోతే అంటే ఒక జీరోలోకి వెళ్ళిపోతాం అనమాట. తెలియకుండానే మనం మైండ్ అనేది అలా వెళ్ళిపోతుంది. అంటే అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఆ మూవీలో, మనం దేంట్లోనైనా డీప్గా వెళ్తే మిగిలేది జీరో అంటారు కదా. ఆ జీరోకి వెళ్ళకుండా చూసుకుంటే
కంట్రోల్డ్గా ఉంటే దట్స్ ఎనఫ్ గైస్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళని చూస్తే వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు ఒక వారియర్ లాగా అనిపిస్తారు అండ్ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ అనేది వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు వాళ్ళని బయట చూస్తారనుకోండి చాలా కామ్గా అనిపిస్తారు. అంటే లోపట ఒక పెద్ద స్టామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళలో ఒక డెప్త్ ఉంటుంది. అంటే మీరు సముద్రాన్ని చూస్తే చాలా సూదింగ్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తే. కానీ మీరు దాంట్లో పడిపోయారనుకోండి, మునిగిపోయి ఊపిరి కూడా ఆడదు మీకు. అంటే అలాంటి స్టేట్కి వెళ్తారు. సో మనం ఆ సముద్రంలా ఉండాలి. అంటే వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ అవర్ డీప్నెస్. మనం ఎప్పుడైతే మనల్ని మన డార్కెస్ట్ సెల్ఫ్, అంటే ప్రతి ఒక్కరి లోపల ఒక డార్క్నెస్ అనేది ఉంటుంది గైస్. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఈ డార్క్నెస్ని మనం ఎప్పుడైనా ఏం చేయాలి అని అంటే ఓన్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఓన్ ఇట్. అంతేగాని ఇది బ్యాడ్ అనేటట్టు మనం చూడొద్దు అనమాట దాన్ని. ఎందుకంటే దాన్ని బ్యాడ్గా చూసామంటే నువ్వు బ్యాడ్ అయిపోతావు అంతే. అంటే ఒక నెగిటివ్గా చూడొద్దు ఎప్పుడు. మనం ఎప్పుడైతే మన డార్క్నెస్ని ఓన్ చేసుకుంటామో అది మన పర్సనాలిటీలో లోపలికి వచ్చేస్తుంది అనమాట. వీ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అంటే మన నెగిటివ్స్, మనలో ఉన్న లోపాలని కూడా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, నేను కొంచెం పిచ్చిరా బాబు నాకు అలాగే అనిపిస్తుందిరా అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని విషయాలు చాలా పిచ్చిగా చేస్తూ ఉంటారనమాట. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. నాకు అంతేరా, అది అలా అలవాటు అంతే అని అంటారు. సో మనం కూడా ఈ డార్క్నెస్ని ఒక ఓన్ చేసుకొని దాన్ని మనలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ సైడ్ ఉంటుంది, ఒక ఈవిల్ సైడ్ ఉంటుంది. ఆ ఈవిలిటీని మనం ఎప్పుడు కంట్రోల్ చేయాలి. దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడే మనం ఒక గ్రేట్ పర్సన్ లాగా కనిపిస్తాం అన్నమాట. అండ్ ఈ ప్రపంచం ఎప్పుడు చాలా డీప్ పర్సన్స్నే వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు. అండ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ డార్క్ ఎనర్జీ. అంటే మనకు తెలియని ఒక ఎనర్జీని మనం ఖచ్చితంగా దాన్ని దాచిపెట్టాలి. వన్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అది మనకి మాత్రమే తెలిసి ఉండాలి. అది మనం దాచిపెట్టుకోవాలి, ఎప్పటికీ బయటికి రివీల్ చేయొద్దు. దాన్ని రివీల్ చేసే టైం వచ్చినప్పుడు, అంటే శివుడు 3వ కన్ను తెరిస్తే ప్రళయం అంటారు కదా, కానీ శివుడు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాడు. అంటే లోపల అంత ఫైర్ పెట్టుకొని కూడా ప్రశాంతంగా ఉండడం తెలుసుకోవాలి. ఈ లస్ట్ని కంట్రోల్ చేసి అలా ఉంచుకోవాలన్నమాట. అండ్ శివుడు ఒక స్టోరీ కూడా ఉంటుంది, హౌ హీ ఓవర్కమ్ లస్ట్ అని చెప్పి. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.